వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. యమగనూరులో భారీగా గంజాయి స్వాధీనం, 5గురు అరెస్ట్. ఊడుమార్పురంలో ఘనంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమం, మంత్రి ఫరూక్ చేతుల మీదుగా పాస్ పుస్తకాల అందజేత. నంద్యాల ఏఆర్ అడిషనల్ ఎస్పీగా చిన్ని కృష్ణ బాధ్యతల స్వీకరణ. దొంగ ఓట్లను గుర్తించి తొలగించాలి, నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి. నానక్రామ్ గూడలో ఐటీ క్యారిడర్లో డ్రగ్స్ డాన్ అడ్డా బట్టబయలు. జూలై 2న భూ పోరాటం, భూములు స్వాధీనం చేసుకుంటాం, కవిత హెచ్చరిక. ఉరుములు పిడుగులు, భారీ వర్షం బీభత్సం, భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం. వరంగల్లో డ్రగ్స్ రాకెట్ కలకలం, కండల కోసం అక్రమ ఇంజెక్షన్ల దందా బట్టబయలు. డిఎస్సిలో భారీ స్కామ్, లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటం, వైఎస్ జగన్ ఆరోపణ. కడపలో బుల్డోజర్ రాజకీయం, ఎమ్మెల్యే మాధవిరెడ్డి హల్చల్. కర్నూలు జిల్లా యమగనూరు పోలీసులు నందవరం మండలంలోని పెద్ద కొత్తిలి నాగల్దిన్న గ్రామంలో నిర్వహించిన దాడుల్లో 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 5గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి సాగు, కొనుగోలు, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ భార్గవి హెచ్చరించారు. కింద క్లాస్ కి పెడితే గోవిందో నా పేరు భారతి, ఎస్టీపీ ఎమ్మెల్యేగా చేస్తున్నాను. మాకు నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చిన సమాచారం మేరకు నిన్న అంటే జూన్ నెల 9వ తారీఖు 2026 సంవత్సరంలో కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తో మేము ఆ ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేస్తూ రూరల్ సిఐ గారైన ఎమ్మిగ్నూరు రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు మరియు వారి స్టాఫ్ వీళ్ళందరూ కలిసి ఆ పర్టికులర్ వాహనం ఏదైతే ఉందో దాని మీద రైడ్ చేయగా దానిలో మనకి 5గురు వ్యక్తులు దొరికారు. 4 మేజర్స్, ఒకళ్ళు వచ్చేసి మనకి సిసిఎల్. సో ఈ 4 వ్యక్తుల దగ్గర సెర్చ్ చేయగా మనకి సుమారు 3 కేజీలు గాంజా దొరికింది. మరియు వారిని విచారించే టైంలో మనకి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మేరకు మనము వాళ్ళని దగ్గర నుంచి అసలు ఈ గాంజా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్దకొత్తిలి గ్రామంలో పంపం ఆశ్రమం దగ్గర ఉన్న 1-2 వ్యక్తులు ఈ గాంజాయిని పండించి ఎండబెట్టి పౌడర్ లాగా చేసి ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ అమ్ముతున్నారని తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్ గా నిన్న 7గురు వ్యక్తులు, దాంట్లో 6గురు మేజర్లు, ఒకళ్ళు వచ్చేసి సిసిఎల్, వారిని మన ఎమ్మిగ్నూరు రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు నందవరం ఎస్ఐ గారు వీళ్ళు వాళ్ళ స్టాఫ్ తో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి 5 కేజీల 340 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నంద్యాల పట్టణంలోని ఊడుమాలపురంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ లబ్ధిదారులకు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి రైతుకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రివర్యులు, పూజ్యులు, పెద్దలు పైరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నాగిరెడ్డి నాగ వెంకటరామ శివ వై ఉమామహేశ్వరరావు, తిరుపాలయ్య, తిరుపల శ్రీనివాసరెడ్డి గారు.
ఈ దీంట్లో మీ ఫోటోలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎవరి ఫోటోలు ఉన్నాయి? ఎవరు చెప్పాలి మీరు? ఆయనకి ఏం సంబంధం? మన పొలము మీ తాతగారిది, ముత్తాత గారిది, మీ వంశీయులది, మీకు సంబంధించింది. ఆయన ఫోటో ఎందుకు వేసుకోవాలి శాశ్వతంగా? ప్రభుత్వంది, ప్రభుత్వం ఎంఎల్ఏ ఇష్టం, గవర్నమెంట్ ఎంఎల్ఏ ఇది. ఎవరి ఫోటో లేదు. పొలం హక్కుదారుడు ఎవడు ఉన్నాడో ఆ హక్కుదారుదే పొలం ఉంది. ఒక దీంట్లో యాప్ ఇచ్చినారు, చుట్టుపక్కల ఎవరు పొలాలు ఏం కదా, ఏదైనా మీకు రాళ్ళు పాతింటారు, ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే మీరు ఇమీడియట్లీగా దాన్ని స్కాన్ చేసుకోవచ్చు. మీరు ఇమీడియట్గా తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి తెలియజేస్తూ, లేకపోతే ఆర్డీఓ గారు ఉన్నారు, హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి. కాబట్టి ఈ సదుపాయం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు. లేకపోతే ఎవరు చేశారా? జగన్కి ఏం సంబంధం? మన ప్రాపర్టీ, ఆయనకేం సంబంధం? దీనివల్ల ఎన్ని అవకతవకలు జరిగినాయి. మీరు దానివల్లనే కదా కలెక్టర్ గారు, జేసీ గారు ఇక్కడ కూర్చొని మీకు అవకతవకలు జరిగినాయి, తప్పులు జరిగినాయి, కొలతలు తప్పులు వేసినారు. కొలతలు ఇక్కడే సర్వేను కూర్చోబెట్టి, విఆర్ కూర్చోబెట్టి 1-2 నెలల్లో కంప్లీట్ చేస్తాం మీకు అని చెప్పినారు. కాబట్టి జేసీ గారు కూడా మరి ఆ కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి మన పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు చాలా మహిళా బిడ్డలు వచ్చిన ఆడబిడ్డలు కూడా చాలా మంది, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, గ్రామ సమస్యలు కూడా మస్తుగా ఉన్నాయి. ఆ రోజుల్లో 45 ఏళ్ళ కింద ఎప్పుడన్నా ఆడబిడ్డలు వచ్చి కూర్చుంటారు మీటింగ్లో, ఎప్పుడన్నా అడిగేవాళ్ళ, ఏదైనా సమస్యలు చెప్పేవాళ్ళ? ఇప్పుడు గ్రామాల పట్టణాలు మీకన్నా మనకన్నా వాళ్ళే చెప్తున్నారు సమస్యలు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఇంట్లో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. సమస్యల గురించి వారికి తెలుసు. ఈరోజు వారి సమస్యలు ఉండకూడదనే ముఖ్యమంత్రి గారు ఎన్ని మంచి సంక్షేమ కార్యక్రమం చేశారు. ఇందాక లోకేష్ చెప్పాడు కదా, తల్లికి వందనం చెప్పారు. ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు ఈరోజు తల్లి కోసం చదువుకోవడానికి ప్రభుత్వం ఇస్తుందే. గత ప్రభుత్వంలో 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వంలో 67 లక్షల మందికి, అంటే 25 లక్షల మంది కుటుంబాలకు పిల్లలకు ఈరోజు ఎక్కువ వేసిన అంటే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది? నంద్యాల జిల్లా ఏఆర్ నూతన అడిషనల్ ఎస్పీగా బి చిన్నకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, పల్నాడు, గుంటూరు జిల్లాలతో పాటు గ్రేహౌన్స్ విభాగంలోని సేవలందించిన చిన్నకృష్ణకు పోలీస్ శాఖలో విశేష అనుభవం ఉంది. అసిస్టెంట్ స్పీయర్గా ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ చేశాను. చిత్తూరులో చేసేవాడిని ముందు అక్కడి నుంచి చీఫ్ ఆఫీస్కి వెళ్ళి చీఫ్ ఆఫీస్ మీ ప్రమోషన్ మీద డిఎస్పీ నుంచి అసిస్టెంట్ స్పీయర్గా నంద్యాల డిస్ట్రిక్ట్ వచ్చాను. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు సార్ని కలవడం జరిగింది. అలాగే అందరు అసిస్టెంట్ స్పీయర్ గారిని వాళ్ళు కలవడం జరిగింది. సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ అవన్నీ చూడమన్నారు. అవన్నీ చూస్తే సార్కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, పల్నాడు, గుంటూరులో పనిచేయడం జరిగింది. అలాగే గ్రేవెన్స్లో కూడా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ మీద రావడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 2022-2026 ఓటర్ల జాబితాను పోల్చి బోగస్ ఓట్లు, మృతుల పేర్లు, వలస వెళ్లిన వారి ఓట్లను గుర్తించి తొలగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు నంద్యాల మండల సమావేశం ఉద్దేశం ఏమనగా, మన తెలుగుదేశం పార్టీ ఆదేశాల వరకు ప్రతి 2వ బుధవారం మండల స్థాయి సమావేశాలు నిర్వహించబడమని పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయినాయి. అందులో భాగంగా ఈరోజు మనము పూర్తిగా ఈ సమావేశానికి నంద్యాల మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కలిసికట్టుగా వచ్చి సమావేశం నిర్వహించబడుతున్నది. ఈ సమావేశానికి మనము ముఖ్యంగా ఎస్ఐఆర్ దాని మీద ఓటర్ లిస్టు దాని మీద మనము ఈ సమావేశం నిర్వహించబడుతున్నాము. మన పార్టీ ఆదేశాల వరకు 2002 నుంచి 2026 వరకు 2022లో బోగస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయని నిర్ధారించారు. ఆ విధంగా ఈ 23 సంవత్సరాల కాలంలో
బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నంద్యాల మండలానికి సంబంధించినవి మొత్తం మనకు ఓటర్ లిస్ట్ 43,000 చిల్లర ఉంది. దానికి నాలుగు మనకు దాదాపు 13,000 14,000 ఓట్లు బోగస్ ఓట్లని మనకు తేలుతుంది. ఆ బోగస్ ఓట్లకు ఎంక్వైరీగా మన బూత్ తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లను పెట్టి ఆ బూత్ కన్వీనర్లు ఓటు దొంగ ఓటు ఏవి ఊర్లో గ్రామం లేని ఓట్లు చనిపోయినటువన్నీ ఇవల్ల వెరిఫికేషన్ చేసి దానిని తొలగించాలని మన పార్టీ ఆదేశంలో జారీ చేయబడినవి. ఆ ఉద్దేశంతో ఈరోజు సమావేశం నిర్వహించబడినాయి. ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరుండి ఈ బోగస్ ఓట్ల మీద ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాము. చేసి ప్రతి ఒక్క నాయకుడు పార్టీ కోసం పనిచేసి మన రేపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టి పెట్టి ఓటు లిస్టును తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త దాన్ని ఎంక్వైరీ చేసి తొలగించవలసిందిగా కోరుచున్నాము. నానక్రాయగూడలో డ్రగ్ కింగ్ ఫిష్ నీతుబాయ్ అడ్డపై ఈగల్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకోగా నీతుబాయ్ పరారైనట్టు సమాచారం. కిరాణా షాప్ ముసుగులో గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. कैसे निकालेगा ऐसे I'm Bharat sir. Sir, first time see I am a software employee and I come from Bangalore. I work for Fastnam. Like this is the first time I have never been to Hyderabad. For the past is good. Past 5 to 10 years I am not been to Hyderabad. So for the past 5 to 10 years I have never been. Sir, I happen to sir, I am Wangala Bharat. My father is an advocate. From Nizam. We are from Nizamabad. My mother is. తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూముల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కె కవిత మండిపడ్డారు. జూలై 2న ఉద్యమకారులతో కలిసి ఉప్పల్ బగయాత్ భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. యువత, మహిళలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి ఇవాళ అనేక ఉద్యమ సంఘాలు, ఉద్యమకారుల యొక్క సంఘాలందరి ఆధ్వర్యంలో కూడా జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో దాన్ని భూ పోరాటం ద్వారా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మరి ఆక్రమించుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది ఆక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ వాదం మీదనే రకరకాలుగా దాడులు చేస్తూ అనేకమైనటువంటి వ్యక్తులు, శక్తులు మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటటువంటిది మనందరి యొక్క చారిత్రక కర్తవ్యంగా భావించి తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులకు లాభం జరగాలని కోరుకునే తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద పెట్టున వచ్చి ఇక్కడ పాల్గొనాలి ఈ కార్యక్రమంలో అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు భవిష్యత్ తరాల వాళ్ళు, మీ భవిష్యత్తు బాగుండడానికే చేసినటువంటి ఉద్యమకారులు వారి జీవితం అంతా కోల్పోయారు. కాబట్టి యువ మిత్రులు పెద్ద పెట్టున ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలమైంది.
విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురవగా నగరం మరియు రూరల్ ప్రాంతాల్లో అనేక రహదారులు కాలనీలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ చారాబోలిలో కండలు పెంచే ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న మహమ్మద్ అబ్దుల్ సోయాబ్ను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 15,827 రూపాయల విలువైన 30 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్లో తెప్పించి యువకులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. చంద్రబాబు ఆయన సుపుత్రుడు కలిసి డిఎస్సి నియామకాల్లో దారుణమైన స్కామ్కు పాల్పడ్డారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. లక్షలాది మంది ప్రతిభావంతుల జీవితాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతటి వివాదాస్పద డిఎస్పీ రిక్రూట్మెంట్ ఎప్పుడూ జరగలేదు అని విమర్శించారు. డిఎస్సి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు అయితే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. కడపలో మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటి ముందు ఉన్న ఇంటర్లాకింగ్ టైల్స్ ను ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆదేశాలతో పొక్లైన్ ద్వారా తొలగించడం వివాదాస్పదమైంది. ఎలాంటి అడ్డంకి లేకపోయినా కక్ష సాధింపుతోనే ఈ చర్య చేపట్టారని మాజీ మేయర్ కుటుంబం ఆరోపిస్తుంది. నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడపలో బుల్డోజర్ రాజకీయం నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మహేంద్రందులు సార్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.